అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ మరియు పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రీడ్మన్ ఈయన చేసిన పాడ్కాస్ట్ మోడీ గారితో చాలా చాలా ట్రెండ్ అవుతుందన్నమాట. అసలు ఈ పాడ్కాస్ట్ లో ఏముంది? ఎవరి లెక్స్ ఫ్రీడ్మన్? 2019లో ఇలాన్ మస్క్ ఒక చోట ఆయన పేరు ప్రస్తావించడంతో ఈయన చాలా పాపులర్ అయ్యారనమాట. లెక్స్ ఫ్రీడ్మన్ పాడ్కాస్ట్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్. చాలా డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి టాప్ మోస్ట్ పీపుల్ తీసుకొచ్చి అతను పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పాడ్కాస్ట్ కి చాలా శాంక్టిటీ కూడా ఉందన్నమాట. లెక్స్ ఫ్రీడ్మన్ పాడ్కాస్ట్ కి చాలా ట్రెండ్ అయ్యే పాడ్కాస్ట్. ప్రస్తుతం మోడీ గారితో ఆయన చేసిన పాడ్కాస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది. దీనిలో ముఖ్యమైన అంశాలు చూస్తే గనక పాకిస్తాన్, మేము ఎంత మంచి చేయాలని చూసినా పాకిస్తాన్ హాస్టిలిటీ ప్రదర్శిస్తుంది, పాకిస్తాన్ చాలా బిట్రైల ముందంజుందని చెప్పి మోడీ గారు పాకిస్తాన్ గురించి వ్యాఖ్యానించడం జరిగింది ఈ పాడ్కాస్ట్ లో. చైనాకు సంబంధించి ఇండియా, చైనా చాలా పెద్ద పెద్ద దేశాలు. ఈ దేశాల మధ్య నిజంగా కొన్ని పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్ ఉన్నా మేము కలిసి ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా 2020లో స్టాండ్ ఆఫ్ తర్వాత ఇప్పుడు ఎంత బాగా డిప్లొమాటిక్ గా, తెలివిగా, డైలాగ్ తో ముందుకెళ్తున్నాం అని చెప్పి చైనా విషయంలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి చైనా మీడియా కూడా మోడీ గారిని పొగిడింది అనమాట. ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ రెండోసారి, ట్రంప్ 2.0లో డొనాల్డ్ ట్రంప్ కి మోడీ ప్రభుత్వానికి మధ్య కన్వర్జెన్స్ చాలా ఉంది. వాళ్ళు అమెరికా ఫస్ట్ పాలసీ ఫాలో అవుతున్నారు, మేము కూడా ఇండియా ఫస్ట్ పాలసీ ఫాలో అవుతున్నాం అని చెప్తూ చాలా అంశాలు, ఇండియాకి అమెరికాకి కన్వర్జ్ అయ్యే అంశాల మీద మోడీ గారు చర్చించడం జరిగింది. వీటన్నిటితో పాటు మోడీ గారు ఒక వ్యాఖ్య కూడా చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శ కూడా ఒక భాగమే అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు భారతదేశం చాలా విభిన్నమైన దేశం అయినా ఒక కామన్ థ్రెడ్ మమ్మల్ని అందరినీ కలిపి ఉంచుతుంది. ఇంత డైవర్సిఫైడ్ కంట్రీలో ఒక కామన్ కల్చర్ మమ్మల్ని అందరినీ కలిపి ఉంచుతుందని చెప్పి మోడీ గారు వ్యాఖ్యానించారనమాట.